హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరం? సో ఈరోజు అయితే నేను బేగం బజార్లో కలెక్షన్ ఏం తీసుకున్నాను చూపించేస్తాను వీడియోలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఉంటాయి. సో బేగం బజార్ అంటే మనకి ఓల్డ్ సిటీ అనమాట, చార్మినార్ దగ్గరలో ఉంటుంది. సో బేగం బజార్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ స్టీల్వి కానీ బ్రాస్వి కానీ అండ్ ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్, ఐ మీన్ కిచెన్లో కానీ చాలా దొరుకుతాయి. పూజా ఐటమ్స్ కూడా కొన్ని దొరుకుతాయి బ్రాస్ ఐటమ్స్లో. అండ్ అవే కాదు, మనకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఒక 100 పీసెస్ 50 పీసెస్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా మనకి బేగం బజార్లో దొరుకుతాయి అండి. సో నేనైతే కొన్ని అక్కడ కిచెన్లోకి కావాల్సిన కుక్వేర్ ఐటమ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా కొన్ని తీసుకున్నాను, అవి కూడా చూపించేస్తాను. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఫస్ట్ ఇది చూపిస్తాను. ఇదేంటంటే ఆల్మోస్ట్ అందరి కిచెన్లో ఉంటుంది ఇది, బట్ కానీ నా దగ్గర ఏంటంటే ఇలాంటిది లేదు. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా క్యూట్గా. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను తీసుకున్నామని. నా దగ్గర ఏంటంటే స్టోన్ ఉందన్నమాట. సో అది కొంచెం పెద్దగా ఉంది. సో ప్రతి దానికి దాన్ని యూజ్ చేయాలంటే నాకు కూడా ఎందుకులే అని చెప్పేసి ఇంకోటేమో స్టీల్ది ఉందన్నమాట. సో అది కాదు, ఇది కూడా తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు, బట్ కానీ ఏంటంటే మీకు ఇట్లాంటివి కూడా దొరుకుతాయి అని ఒక ఐడియా కోసం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇది ఒకటి తీసుకున్నాను, మార్బుల్ది, చాలా బాగుంది. ఇది 250 రూపీస్కి అట్లా తీసుకున్నాను అనమాట. మనకి దీంట్లో చాలా సైజెస్, చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి, బట్ నాకు ఈ సైజ్ చాలు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. 250 రూపీస్ ఇది ప్రైజు. మరి ప్రైస్ ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు, కానీ సో బాగుందే తీసుకోవాలనుకుంటున్నాను కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాం కదా అని తీసుకున్నాం. మనకు అక్కడ ఏంటంటే బయట రోడ్డు మీదే ఉంటాయి అనమాట కొన్ని స్టాల్స్ ఇట్లాంటివి. సో అక్కడ చూసి తీసేసుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఇది చూపిస్తాను. మీకు ఇది సిల్లీగా అనిపించవచ్చు, అక్కడ దాకా వెళ్ళాలి ఇవి తీసుకోవాలంటేనని, బట్ మాకైతే ఇక్కడ దొరకవండి అవి ఇట్లాంటివి. సో అందుకనే చూపిస్తున్నాను. ఇవి ఏంటంటే నాకు చాలా నాస్టాలజిక్గా అనిపించింది ఇవి చూడంగానే. సో బాగున్నాయి, తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఇవి రెండు తీసుకున్నాను అనమాట. సో ఒకటి పూజా రూమ్లో వేద్దాము, అండ్ ఇంకొకటి మామూలుగా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో ఇదేంటంటే ప్లాస్టిక్వి కాదు, నార్మల్గా మనం పాతకాలంలో యూజ్ చేసుకునేవాళ్ళం కదా అలాంటి మ్యాట్స్ అనమాట. నా దగ్గర ప్లాస్టిక్వి అయితే ఉన్నాయి, బట్ ఇది బాగుంటుందిలే అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఇవి చూడంగానే అబ్బా ఎప్పటివి ఇవి అని చెప్పేసి బాగా అనిపించింది. అండ్ ఇది ఓపెన్ చేస్తాం. చాలా బాగా ఇవైతే చాలా బరువు ఉన్నాయండి. మేమైతే బేగం బజార్, మీకు ఒకటి చెప్పాలి, బేగం బజార్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మీరు వెళ్ళాలనుకుంటే కార్ పార్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం అండి. అక్కడ వెతుక్కోవాలి కార్ పార్కింగ్ మాత్రం. అండ్ బైక్ పార్కింగ్ అయితే మేబీ ఎక్కడైనా దొరకవచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే చాలా చిన్న చిన్న గల్లీస్ అనమాట, మనం నడవడానికి ఖాళీ ఉండదు, అట్లా ఉంటాయి ఆ గల్లీసు. అండ్ మీరు మెట్రోకి వెళ్తాం బెస్ట్ అనేది నేను అనుకుంటాను. మెట్రో అయితే బెస్ట్ ఆప్షను. మెట్రోకి వెళ్తే మనకి గాంధీ భవన్ ఉంటుంది కదా, గాంధీ భవన్ దగ్గర దిగితే మనకు అక్కడి నుంచి ఆటోస్ దొరుకుతాయి అనమాట ఈజీగానే. లేకపోతే మీరు ఊబర్ కానీ ఓలా కానీ బుక్ చేసుకోవచ్చు. ఒక 70 రూపీస్ 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా మనం బేగం బజార్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంటే బేగం బజార్ అంటే చౌరాస్తా ఉంటుంది కదా, అక్కడ ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. సో మీరు అక్కడ వెళ్తూ ఉంటే మీకు ఎన్ని కనపడతాయి అనమాట. మీకు అల్యూమినియంవి కానీ స్టీల్వి కానీ బ్రాస్వి కానీ అండ్ ఇంకా కొన్ని సిరామిక్వి కూడా ఉంటాయి. అంటే చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట. సో ఇలాంటివి అండ్ ఇంకా కొన్ని పూజా సామాన్లు కూడా దొరుకుతాయి అక్కడ. సో ఇట్లాంటివి కూడా దొరుకుతాయి. సో ఇదైతే రావట్లేదు, ఇట్స్ ఓకే, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు తర్వాత. సో ఇదైతే ఏంటంటే నాకు ఈ మ్యాటు ఒకటి 350 400 పడింది. సో అది ఈ మ్యాట్స్ అయితే నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ప్లాస్టిక్ అయితే ఉన్నాయి, కానీ ఇవి ఉంటే దీని లుక్కే వేరు. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఒక రెండు దీంట్లో చాలా ఉన్నాయి అనమాట, పీకాక్ డిజైన్స్ వచ్చినవి అట్లాగా. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు, బట్ పర్వాలేదు, ఇవి అయితే చాలు మనకి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి 350 400 ఆ రేంజ్లో వచ్చింది. అండ్ ఇవి గ్లాసెస్, ఇవి నార్మల్గా అందరూ యూజ్ చేసుకునేవండి, బట్ కాకపోతే ఏంటంటే ఈ క్వాలిటీ ఎట్లా ఉంటాయి ఏమేమి దొరుకుతాయి ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే. సో ఇవి తీసుకున్నాను గ్లాసెస్. ఎన్ని గ్లాసులు ఉన్నా సరిపోవు, నా దగ్గర ఎన్ని గ్లాసులు ఉన్నాయో అయినా కావాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట.
నేను ఆగ్రోమిక్ వీడియోస్ పోస్ట్ చేసా, మీరు ఒకవేళ మిస్ అయితే చూడండి తప్పకుండా. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఆగ్రోమిక్లో వీడియోస్ తీసి పోస్ట్ చేశాను అనమాట నేను. సో అక్కడ చూసాను కొన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. సో మేబీ మెటీరియల్ ఏమైనా డిఫరెన్స్ ఉందో నాకైతే ఐడియా లేదు. సో ఇవేంటంటే నాకు ఒక్కొక్కటి 60 రూపీస్ ఏమో పడ్డాయి ఇక్కడ. అదే ఆగ్రోమిక్లో అయితే 90 రూపీస్ 100 రూపీస్ అట్లా ఉన్నాయి. మేబీ అది వెయిట్ కానీ లేదా క్వాలిటీ కానీ డిఫరెన్స్ ఉందేమో నాకు తెలియదు. బట్ ఇవి మాత్రం క్వాలిటీ నిజంగా చాలా బాగున్నాయండి. చూడంగానే క్వాలిటీ బాగున్నాయని అనిపించింది నాకు. ఇప్పుడు వీడియో తీస్తుంటే అనిపించింది నేను తీసుకున్న ఈ షాప్ ఒకసారి వీడియో తీస్తే బాగుండని. పర్టికులర్గా ఈ షాప్లో అయితే అండి కలెక్షన్ చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా పర్వాలేదు, అంటే తక్కువని కాదు, పర్వాలేదు, క్వాలిటీ బాగున్నాయి, దాని తగ్గట్టే ప్రైజెస్ ఉన్నాయి అనమాట. సో ఇవైతే నేను ఒక 6 పీసెస్ తీసుకున్నాను. ఇవి ఒక 6 పీసెస్ తీసుకున్నాను. ఎన్ని గ్లాసులు ఉన్నా సరిపోవు కదా, సో అందుకని తీసుకున్నాను. అండ్ ఇంకా నాకు బాగా నచ్చింది అయితే ఇదండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆగ్రోమిక్లో నేను స్టీల్వి రైస్ కుక్ చేసుకోవడానికి తీసుకున్నాను కదా బౌల్స్. సో దాంట్లో ఒకటి థిక్ది తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను ఇట్లాంటివి తీసుకుందాం అనుకున్నా, కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే అప్పుడు నేను తీసుకోలేదు. ఇక్కడ మాత్రం బాగా అనిపించింది నాకు, అంటే క్వాలిటీ బాగున్నాయి అనిపించింది. ఇవైతే కొంచెం వెయిట్ ఉన్నాయండి, అండ్ థిక్ కూడా ఉందన్నమాట, థిక్నెస్ కూడా. ఇవి లేయర్ ట్రిపుల్ లేయర్ కాదనమాట, ఓన్లీ స్టీలే. వీటిల్లో కూడా ట్రిపుల్ లేయర్స్ వస్తున్నాయి. బట్ నాకు ఎందుకు ట్రిపుల్ లేయర్ కన్నా ఇదే బెటర్ ఏమో అని యూజ్ చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుందండి. మీరు థిక్నెస్ చూస్తున్నారా ఎంత ఉందో థిక్నెస్? కొంచెం లావుగా కొంచెం థిక్గా ఉందన్నమాట. ఇది అంత పలచగా ఉండదు, తొందరగా మాడదని అయితే చెప్పారు వాళ్ళు. సో నేను ఈ బుజ్జితోటి తీసుకున్నాను, కొంచెం తాలింపు అది వేసుకోవటానికి, లేకపోతే ఏదన్నా చట్నీస్కి కొంచెం తక్కువగా ఫ్రై చేసుకోవడానికి పనికి వస్తుందిలని. నాకు ఇది వచ్చేప్పటికి 297 రూపీస్ ఏమో పడింది. అండ్ దీంతో పాటు ఇది ఒకటి చిన్నది తీసుకున్నాను. అసలు వీటి మీద మూత దొరకడం చాలా కష్టం అండి, సో దొరికినప్పుడు తీసేసుకోవాలి. సో ఇదైతే సెట్ అయింది, దీనికి ఇట్లాగా సెట్ అయిపోయింది ఇలాగా. సో అందుకని తీసుకున్నాను. ఇది ఒక 70 రూపీస్ 80 రూపీస్ అట్లా పడినట్టుంది మూత. క్వాలిటీ అయితే బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటిల్లోనే వెరైటీస్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళే చెప్తున్నారు ఇది కొంచెం క్వాలిటీ ఇట్లా ఉంటుంది, ఇది కొంచెం థిక్నెస్ ఉంటుంది అని చెప్పేసి. ఇదైతే మంచి క్వాలిటీ అని చెప్పారు. సో అందుకని ఇది తీసుకున్నాను నేను. అండ్ ఇంకొకటి అయితే నేను అప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటుంది. ఇదైతే కొంచెం పెద్ద సైజ్ అండి. దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి, 17, 18, 19 సైజెస్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఈ సైజ్ చాలే అని చెప్పేసి ఈ సైజ్ తీసుకున్నాను. ఇది కూడా థిక్నెస్ అండి, కొంచెం మందంగా ఉంది, చూడండి కొద్దిగా మందంగానే ఉంది. సో త్వరగా అడగంటదని చెప్పారు. సో చూడాలి, యూజ్ చేస్తే కానీ తెలియదండి ఇవి మాత్రం. సో ఇలాంటిది కూడా ఆగ్రోమిక్లో చూసాను నేను, అరౌండ్ 1000 to 1500 ఆ రేంజ్లో ఉంది నేను చూసినప్పుడు ఆగ్రోమిక్లో. సో వెయిట్ ఉందండి, ఇదైతే బాగా వెయిట్ ఉంది. ఒక చేత్తో మొయ్యలేం కూడా, 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సిందే. ఇదైతే నాకు 740 రూపీస్ అట్లా పడినట్టుంది, 700 చేంజ్ అట్లా పడింది. సో ఇవి అయితే మామూలుగా స్టాండ్స్ లాగా యూజ్ చేయొచ్చు, అంటే మనం ఏదన్నా కొంచెం హెవీ వెయిట్స్ పెట్టేటప్పుడు దాని మీదకి వీటి మీద పెడితే బాగుంటుంది కదా అనిపించింది. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బాండి, సో ఇది కొంచెం హెవీగా ఉంది. సో ఇలాంటి వాటి మీద పెట్టొచ్చులే, ఒక స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చులే అనిపించి ఇవి తీసుకున్నాను. ఇవి క్వాలిటీ బాగున్నాయి. సో ఇది క్వాలిటీ బాగుంది. అండ్ ఇలాంటివి నేను ఎక్కడ చూడలేదు కూడా. సో నాకైతే దగ్గరలో ఎక్కడ నేను వెళ్ళిన స్టోర్స్లో ఎక్కడ కనిపించలేదు. సో బాగున్నాయిలే, వీటికి యూజ్ అవుతాయిలే అనిపించింది. సో దీనికి కూడా పెట్టుకోవచ్చు, చిన్నదైనా దీనికి కూడా సరిపోయిద్ది. సో ఇలాగా మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చులే, టేబుల్ మీద పెట్టుకున్నా లేకపోతే మనం కిచెన్లో అయినా యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకున్నాను. ఇవేంటంటే కొంచెం హెవీ వెయిట్స్ కూడా ఆపుతాయని చెప్పారు. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇది ఒకటి 60 రూపీస్ 70 రూపీస్ అట్లా పడ్డది అంతే. క్వాలిటీ కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, అంటే క్రాక్స్ అవి రావు అన్నట్టు అనిపించింది నాకు. సో అందుకే తీసుకున్నాను. ఇవి మనకి బయట దొరికేవే, స్పెషల్ ఏం కాదు, బట్ కాకపోతే ఇలాంటివి దొరుకుతాయి, ఇంత ప్రైస్లో ఉన్నాయని మీకు చెప్పడానికి మాత్రమే యూస్ఫుల్గా ఉంటుందని అనుకొని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ బేగం బజార్లో మీరు షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందని కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి.
సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియో మిమ్మల్ని మీట్ అవుతాను. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.